అందరి జీవితంలో అనేక సార్లు మనం సందేహపడతాం దేవుని కార్యాలని. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నాడు, సముద్రం అలల మీద నడుచుకుంటూ వస్తున్న సమయంలో శిష్యులు చూసి భూతమని భయపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, మీరు భయపడబాకండి నేనే అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు, ధైర్యపరుస్తాడు. వాళ్ళందరినీ ధైర్యపరిచిన తర్వాత అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీ యొద్దకు రావడానికి సెలవిమ్ము అంటాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఎలా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు అలల మీద ఎలాగైతే నడుచుకుంటూ వెళ్తున్నాడో ఆ నీళ్ళ మీద, ఇప్పుడు పేతురు కూడా నేను కూడా నడుచున్నట్లుగా నాకు కూడా నువ్వు కృప చూపవా అంటే, ఓకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, రా అంటాడు, రమ్మంటాడు. అప్పుడు పేతురు కూడా ఏం చేస్తాడు, ఆ నీళ్ళలో నడవడానికి నడుస్తాడు. హల్లెలూయా. అయితే నడుస్తూ ఉన్నాడు, బాగానే ఉంది, కానీ మధ్యలో మునిగిపోసాగాడు అన్నాడు. హల్లెలూయా. ఏమయ్యాడంట, ఓకే స్టార్టింగ్లో నడిచాడు కొంత దూరం, బాగానే ఉంది, కానీ సడన్గా ఏమైంది తెలీదు, మునిగిపోసాగాడు. అప్పుడు మునిగిపోసాగిపోయినప్పుడు దేవుడు పట్టుకొని, ఎందుకు నువ్వు సందేహపడితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీవు సందేహపడ్డావు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు. చూడండి, ఇక్కడ నడిచాడు కొంత దూరం, బాగానే ఉంది కదా, కానీ సడన్గా ఏమైంది పేతురుకి, భయం. నేను మనిషిని కదా, నేనేంటి నేల మీద నడవటం, అది ఎక్కడ, సముద్రములో. భయం వేసింది పేతురుకి. అంటే ఇప్పుడు భయం ఎందుకు వేసింది, అవిశ్వాసం వచ్చింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు పేతురు ఏమనుకుంటున్నాడు, నేల మీద నేను నడవటం ఏంటి. అంటే ఇప్పుడు కొంత దూరం బాగానే నడిచాడు, బాగానే ఉంది, కానీ సడన్గా ఏమైపోయింది, మునిగిపోసాగాడు. అంటే ఏమొచ్చేసింది, అల్ప విశ్వాసం. అంటే నమ్మకం, అంటే తాను నేల మీద నేనైనా నడుస్తున్నది అని అతను ఏమైపోయాడు, ఆశ్చర్యపడిపోయి భయపడ్డాడు, మునిగిపోతానేమో. అంటే ఇప్పుడు అదే నువ్వు భయపడకుండా సందేహించకుండా ఉంటే నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళేవాడివి. కానీ నువ్వు మధ్యలో ఏమయ్యావు, సందేహపడ్డావు, నువ్వు మునిగిపోతానేమోనని. మొదటి విశ్వాసం బాగానే ఉంది కదా, కొంత దూరం వెళ్ళేసరికి ఎందుకు నీకు సందేహం వచ్చింది. హల్లెలూయా. నేనేనా అనే, అంటే అక్కడ ఏమైపోయాడు, నేను అనుకున్నాడు. హల్లెలూయా. నేనేనా నేల మీద నడుస్తుంది అని పేతురు తన్ను తాను చూసుకున్నాడంట, తన్ను తాను వైపు చూసుకొని భయపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, మన జీవితంలో కూడా దేవుని నుంచి అద్భుతాన్ని మనం ఎందుకు పొందుకోలేము అంటే, మనము నమ్మకపోవడాన్ని బట్టి. హల్లెలూయా. మనము నమ్మకపోవడాన్ని బట్టి దేవుడి నుంచి అద్భుతాన్ని పొందుకోలేము. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఓకే, దేవుడు మన జీవితంలో ఓకే ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరు అడ్డగిస్తున్నారు, మనమే ఆపేస్తున్నాం. ఎలా, అవిశ్వాసం, సందేహం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చేస్తుంది, సందేహము. పక్కనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఆయనే చెప్పాడు రా అని. సగం దూరం వెళ్ళి భయపడ్డాడు. అంటే భయం ఎందుకు వచ్చింది, దేవుని మీద నమ్మకం పక్కకెళ్ళింది. హల్లెలూయా. ఏమైంది, తన విశ్వాసం దేవుడి నుంచి పక్కకెళ్ళిపోయింది. దేవుడి నుంచి తన విశ్వాసం పక్కకెళ్ళంగానే భయపడ్డాడు, మునిగిపోతానేమోనని. అదే దేవుడి మీద విశ్వాసం ఉన్నంత వరకు నడిచాడు బాగానే, సంతోషంగానే. కానీ దేవుడి నుంచి తన విశ్వాసం పక్కకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో భయపడ్డాడు, మునిగిపోవడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఏం అవ్వాలి, మనం నమ్మాలి. ఒకసారి మార్కు సువార్త 11:22. మార్కు సువార్త 11:22.
అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? తన మనస్సులో సందేహించక. హల్లెలూయా. ఏమన్నాడు? నీ మనస్సులో నువ్వు సందేహించక. కాబట్టి ఇప్పుడు నాలో ఉన్న కొన్ని సందేహాన్ని బట్టి దేవుడు నా జీవితంలో ఏం చేయలేకపోతున్నాడు? అద్భుతం. ఎందుకు? నేను సరిగా నమ్ముతున్నానా? సరిగా నమ్మలేకపోతున్నాను. ఎందుకు? నాలో సందేహం ఉంది, డౌట్ ఉంది, నాలో భయం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అది నిశ్చయముగా జరుగును అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో అది నిశ్చయముగా దేవుడు చేస్తాడని నువ్వేమవ్వాలంటున్నాడు? నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ప్రభు, నా రోగం దేవుడు తీసేస్తాడు. నువ్వు నమ్మాలి అది. ఎస్, దేవుడు నా రోగం తీసేస్తాడు. ఓకే, దేవుడు నా అప్పు తీసేస్తాడు. దేవుడు నా బాధని తీసేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో దేవుడు ఏమంటున్నాడు? నీవు సందేహించక నమ్మిన ఎడల అది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఏది నమ్ముతున్నావో దేవుడు దాన్ని చేస్తాడని. మరి నేను నమ్ముతున్నానే, మరి నాకెందుకు జరగట్లేదు? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక రోగం ఉందనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి రోగం ఉంది కాబట్టి ఏం చేశాడు? ప్రభువా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఓకే, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆమె ఆ వాగ్దానం తీసుకుని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంట అని నమ్మి ఓకే ప్రార్థన చేస్తుంది. తగ్గల. ఒక రోజు చూసింది, 2 రోజులు చూసింది, వారం చూసింది, 10 రోజులు చూసింది, తగ్గల. నొప్పి పెరుగుతుంది. ఇప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది? ఒక నెల రోజులు చూసి సందేహం వస్తుందా రాదా? డౌట్ వస్తుందా రాదా దేవుని మీద? అమ్మో దేవా, నువ్వు చేయకపోతే ఇంక నేను ఎట్లా? హల్లెలూయా. అంటే ఆమెకి ఏమొచ్చేసింది? ఆలస్యం అవ్వగానే సందేహం. ఏమొచ్చింది? ఆలస్యం అవ్వగానే సందేహం వచ్చింది ఆమెకి. కాబట్టి ఇప్పుడు ఆలస్యములో ఆమె విశ్వాసము ఉంటుందా, ఓడుతుందా? విశ్వాసాన్ని పట్టుకుంటుందా, పక్కకి వెళ్ళిపోద్దా? పక్కన ఒక సలహా ఇస్తుంది. అల్లాడికి పోయి అంతరం కట్టించుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది అంటుంది. ఈమెకి ఇప్పటికే 1 రోజుల నుంచి బాధపడుతుంది, ప్రార్థన చేస్తుంది, దేవుడేమి ఇంకా చేయలే. ఏమనిపిస్తుంది? వెళ్ళిపోదాం అంటే విశ్వాసము దేవుడి మీద నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పక్కకి. ఇక దేవుడు ఇక చేయడేమో, దేవుడు ఇంకా నన్ను బాగు చేయడం, స్వస్థపరచడేమో, అప్పిక పోదేమో, ఇక నా పరిస్థితి ఇక మారదేమో, నా భర్త ఇక మారడేమో, నా పిల్లలు ఇంక మారరేమో, నా స్థితి ఇంక మారదేమో అని కొన్ని రోజులు నమ్మి తర్వాత ఏమైపోతున్నారు? అవిశ్వాసం. ఎప్పుడైతే నీకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావో నువ్వు తప్పిపోతున్నావు. నువ్వు సందేహపడుతున్నావు దేవుడు చేస్తాడు చేయడా అని. ఎప్పుడు ఆలస్యం జరుగుతుండేసరికి నీ విశ్వాసం పోతుంది. హల్లెలూయా. మనకేమో తొందరగా జరిగిపోవాలి, కానీ దేవుడేమో దానికి టైం పెట్టాడు. కానీ మనం చేయలేనిది ఏంది? వెయిట్ చేయలేము. మనిషి ఎదురు చూడలేడు. హల్లెలూయా. ఏం చేయలేడు? ఓర్పుతో ఉండలేడు, ఎదురు చూడలేడు. కాబట్టి ఇప్పుడు ఆమె ఎదురు చూడకపోవడాన్ని బట్టి ఆమె విశ్వాసం
ఓకే, నెల రోజులు, 6 నెలలు, సంవత్సరం వరకు దేవుని పట్టుకుంది, మంచిగా ప్రార్థన చేస్తుంది, మంచిగా సంఘంలో పరిచయం చేస్తుంది, అంత బాగానే ఉంది. కానీ సంవత్సరం రోజులు ఆమె అంత దేవునికి చేసినా కానీ దేవుడు ఆమెను ఇంకా స్వస్థపరచలా. సంవత్సరం తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇంక నేను చేయటం ఎందుకు? పక్కన వాళ్ళు అంటుంటారనమాట, ఏమని, ఇన్ని రోజుల నుంచి ఇంత అందరికంటే ముందుకెళ్ళి చర్చి జిమ్ముతున్నావు, పట్లేస్తున్నావు, ఓకే, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, దేవుడు నీకు చేయలేదేంది అని అవతల నుంచి మాటలు వస్తాయి. ఇరుగు పొరుగు వారి నుంచి, బంధువుల నుంచి, వాళ్ళందరి నుంచి మనకి మాటలు వస్తాయి. మాటలు రాగానే ఏమైపోద్ది? మనకి లూజ్ అయిపోద్ది విశ్వాసం. హల్లెలూయా. అప్పుడు మనకి నీరసం వస్తుంది. ఇంకా మనకి నీరసం అయిపోయి ఇంకా భక్తిలో నీరసం అయిపోతాం. ప్రార్థనలో మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడి మీద నుండి తన విశ్వాసాన్ని కోల్పోతున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని నువ్వు నమ్మాలి. ఎప్పటిదాకా నమ్మాలి? నీ జీవితంలో దేవుడు చేసేదాకా నువ్వు నమ్మాలి. నీ జీవితంలో దేవుడు నిన్ను బాగు చేసేదాకా నువ్వు దేవుడిని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అంటే మాకు పరిచయం 4 సంవత్సరాలు, అంటే పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత ఆమె వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడని చెప్తాను. కానీ ఆమె 4 సంవత్సరాలు ఎదురు చూసింది. 4 సంవత్సరాల నుంచి ఏం చెప్తున్నామో, ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళినా ఓకే దేవుడు నీకు చేస్తాడు అనే చెప్తున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు ఎదురు చూసింది దేవుని కోసం. హల్లెలూయా. 2022-23 ఆ టైంలో అనుకుంటా నేను చెప్పాను, 25లో దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఒక మెసేజ్ పెట్టా. 22లోనో 23లోనో మెసేజ్ పెట్టా, 25లో దేవుడు కార్యం చేస్తాడని. 25 డిసెంబర్లో మగపిల్లడు పుట్టాడు. అంటే ఎదురు చూడాలి నువ్వు. సంవత్సరం చూసా, ఏం పాస్టర్ గారు సంవత్సరం అయింది నువ్వు చెప్పి, నా పట్ల ఇంకా జరగలేదు, 2 సంవత్సరాలు జరగలేదు. వెయిట్, దేవుడు చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, 2 నెలలు వచ్చి నాకు జరగలేదు. నో, దేవుడికి మనం టైం పెట్టకూడదు. దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంట? నమ్మాలి. ఎస్, దేవుడు చేస్తాడు. ఇప్పుడు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్, కానీ చేయటం పక్కాగా చేస్తాడు. నిశ్చయముగా దేవుడు చేస్తాడు నా పట్ల. హల్లెలూయా. కాబట్టి దేవుడికి మనం టైం పెట్టొచ్చా? పెట్టకూడదు. దేవుని టైం కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులే ఉండమన్నాడు. ఎప్పటి వరకు? ఆయన సమయం కొరకు, ఆయన సమయం వచ్చేదాకా. దేవుడు టైం అనేది పర్ఫెక్ట్ టైం. నువ్వు తొందరపడడాన్ని బట్టి కాదు, నేను ఆవేశపడ్డాన్ని బట్టి కాదు. దేవుడు మన కొరకు ఆల్రెడీ అద్భుతాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు దాని కొరకు ఎదురు చూసి దాన్ని పొందుకోవటమే. హల్లెలూయా. కాబట్టి మనకి కావాల్సింది ఏందో తెలుసా? విశ్వాసానికి కావాల్సింది ఏందో తెలుసా? ఓర్పు. మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. ఏమన్నాడు? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించు. ఏం చెప్తున్నాడు? ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలాగైతే దేవుని పట్ల ఆసక్తితో పరిగెత్తావో ఇన్ని సంవత్సరాలు, ఏం చేయమన్నాడు? తుదమట్టు వరకు ఆ ఆసక్తిని పట్టుకొని ఉండి, అలాగే మధ్యలో దాన్ని వదిలిపెట్టబాకు నీ విశ్వాసాన్ని. హల్లెలూయా. మధ్యలో విడిచిపెట్టబాకు నీ ప్రార్థన జీవితాన్ని. ఎంతవరకు పట్టుకోమన్నాడు? తుదమట్టుకు. హల్లెలూయా. మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలన్నాడు.
ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలన్నాడు. నిరీక్షణ పరిపూర్ణం అవ్వడం అంటే నువ్వు ఎదురు చూసింది పొందుకునేదాకా. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణం. నువ్వు ఒక మొక్కేసావు అనుకోండి, నువ్వు 1 సంవత్సరానికి దాని నుండి ఫలం ఆశించకూడదు. కొన్ని 6 నెలల్లో కాసే ఉంటాయి, సంవత్సరంలో కాసే ఉంటాయి, 3 సంవత్సరాలు కాసే ఉంటాయి. నువ్వు ఈ రోజు వేయంగానే రేపు దాని ఫలం చూడాలని అనుకోకూడదు. వెయిట్. ఎందుకంటే ఆ మొక్కకి ఇన్ని సంవత్సరాలు ఒక టైం ఉంది అది ఫలించాలంటే. అప్పటి వరకు నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ 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 జీవితంలో దేవుడు అద్భుతం చేయటానికి కూడా ఏమన్నాడు? ఓర్పుతో ఉన్నాడు. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవాలంట. అంటే ఇప్పుడు అబ్రహాము ఓర్పు పట్టాడా లేదా? ఎన్ని సంవత్సరాలు ఓర్పు పట్టాడు? 25 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 25 ఓర్పు. కానీ లోకమేమో జట్టు. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడు? ఓర్పు అంటున్నాడు. స్పీడ్గా వెళ్తే ఏమైద్ది? బండి దేనికోదని గుద్దుతాడు. లోకం పరిస్థితి కూడా అంతే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసము చేతును ఓర్పు చేతును మీరు ఉండండి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆసక్తిని తుదమట్టు వరకు మీరు కాపాడండి. నేను మీ జీవితంలో అద్భుతం చేస్తా. నేను మీ జీవితాన్ని చక్కపరుస్తా. నీ అప్పులు నేను డీల్ చేస్తా. నీ రోగాన్ని నేను స్వస్థపరుస్తా. నీ కుటుంబాన్ని నేను కడతా. నీ భర్తను నేను మారుస్తా. నీ పిల్లల్ని మారుస్తా. నీ జీవితాలు నేను పడిపోయిన నీ కుటుంబం యొక్క జీవితము, గందరగోళము, సమాధానము లేకుండా ఉన్న నీ కుటుంబంలో నేను ఎలా కడతానో బహు గొప్పగా కడతాను నేను. హల్లెలూయా.